రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే ఉత్తరప్రదేశ్ లో రోడ్ యాక్సిడెంట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ రహదారిపై బస్సు బొలెరో వాహనం ఢీకున్నాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా 19 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ కు చెందిన భక్తులు మహాకుంభమేళాకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ రహదారిపై బస్సు బొలెరో వాహనం ఢీకున్నాయి. ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందగా 19 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఛత్తీస్గఢ్ కు చెందిన భక్తులు మహాకుంభమేళాకు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరెడ్డి అందిస్తారు. చిదంబరెడ్డి, ఘటన గల కారణాలేంటి? అయితే ఇప్పటికి ఘటనగా కారణాలు అయితే తెలియలేదు. ఎందుకంటే యూజువల్ గా మనం చూస్తే కూడా కుంభమేళాకు వెళ్తున్న వాళ్ళు చాలా మంది ఫ్యామిలీస్ గాను లేకపోతే ఒకే ఊరు నుంచి సంబంధించిన వ్యక్తులు వెళ్ళడము, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు స్పీడ్ గా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆ బొలెరో వాహనం వెళ్ళి లారీకి ఢీకొట్టినట్టుగా అయితే సమాచారం అంతా. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ లోని కోర్బా జిల్లాకు సంబంధించిన వాసులుగా వీళ్ళని ఇప్పటికే గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం 10 మంది చనిపోతే 19 మంది గాయపడినట్టుగా సమాచారం ఉంటుంది. ఎవరైతే చనిపోయిన మృతదేహాలు ఉన్నాయో వాటిని పోస్ట్ మార్టం కి తరలించి ఇంకా మిగిలిన వాళ్ళు గాయపడిన వాళ్ళకి మంచి చికిత్స అందించేందుకు స్వరూప్ రాణి మెడికల్ హాస్పిటల్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికీ దీనిపైన డీసీపీ వివేక్ చంద్ర కూడా రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి దాని మీద ఏదైతే ఉందో దానికి వాళ్ళకి అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశించిన నేపథ్యంలో దానికి సంబంధించి చూస్తుంటే ఇది రెగ్యులర్ గా జరుగుతున్న ఈ స్పెసిఫిక్ గా చూస్తే మాత్రము ఏదైతే ప్రయాగ్రాజ్ కు వెళ్లే దారిలో ఏవైతే ఉందో అక్కడ ఆ స్పీడ్ గా వెళ్ళడం కానివ్వండి, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అర్థం చేసుకోలేక చనిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ ప్రయాగ్రాజ్ కు సంబంధించి అంటే మరికొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ప్రయాగ్రాజ్ లో స్నానం చేయాలని, అక్కడ సంగమంలో స్నానం చేయాలని చాలా మంది కోరుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన జరుగుతున్నట్టు తెలుసు. అందులో ఈ ఘోర ప్రమాదం జరగడం అయితే ఖచ్చితంగా ఇది చాలా కలిసివేస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూసాం, మొన్న తెలంగాణకు సంబంధించిన వాసులు కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదంలో చనిపోవడం కానివ్వండి ఇట్లా రెగ్యులర్ గా జరుగుతుండడంతో ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినా సరే ముఖ్యమంత్రి అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దానికి తగిన చర్యలు చేపట్టాలి, అంతేకాకుండా ఈ సైన్ బోర్డ్స్ కు సంబంధించి కూడా కొద్ది స్ట్రాంగ్ గా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నట్టు కూడా మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే చిదంబరెడ్డి చెప్పండి, సుమారు తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే నేపథ్యంలోనే సహాయక చర్యలు ఆ టైంలో అందక మృతుల సంఖ్య పెరిగినట్లుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి, కథనాలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదే ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ప్రయాగ్రాజ్ అలాగే మిర్జాపూర్లో అది పిఎస్ మేజా అనే ప్లేస్ లో అర్ధరాత్రి పూట ఇది జరిగిందని తెలుస్తుంది. అప్పుడు వెంటనే అక్కడ నుంచి తరలించే ప్రయత్నం అయితే చేశారు, ముఖ్యంగా స్వరూప్ రాణి మెడికల్ హాస్పిటల్ కి. అయితే ఈ తెల్లవారుజాము జరగడం ఒకటిను, తర్వాత అది జరిగిన సందర్భంలో ఎవరు లేకపోవడం కూడా ఒక ఇబ్బందిగా తెలుస్తుంది. ఇక యమునానగర్ డీసీపీ వివేక్ చంద్ర చెప్తున్న దాని ప్రకారం చూస్తే మాత్రం అక్కడ నుంచి అంబులెన్స్లు వచ్చి వాళ్ళని తీసుకెళ్ళడానికి సమయం పట్టింది. దానికి సంబంధించిన సమాచారం అందడం కూడా లేట్ అయిందని ఒక వర్ష వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారానే మృతుల సంఖ్య పెరిగింది అనే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. యమున. రైట్ చిదంబరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.